కార్యక్రమాల్లో బాపట్ల జిల్లాలో జనసేన నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు రాజ్యాంగబద్ధంగా మర్యాదపూర్వకంగా ఉండాలని, వ్యక్తిగత అవమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న ప్రచారాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. సృష్టించే విధంగా హిందువులకు సంబంధించిన దేవి దేవతలు విమర్శిస్తే తప్పు కదా? అది విమర్శించవచ్చా? రాజ్యాంగం స్వేచ్ఛ ఇస్తే ఎలా అయినా విమర్శించవచ్చా? ఏ మతాన్నైనా ఎట్టబడితే అట్లా మాట్లాడవచ్చా? హిందువులకి మనోభావాలు ఉండవా? మీకు సమస్య ఉంటే దాన్ని విమర్శించేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం విమర్శించాలి. ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడవచ్చు. సో కాబట్టి నిన్న ఇంకొక ఆవిడని పాపం కర్నూలు నుంచి తీసుకొచ్చి బాగా ప్రోత్సహించి ఆవిడ చేత కూడా గన్నవరంలో కేసు పెట్టించారు. ఆవిడ చెప్తా ఉన్నామ్మా, అసలు ఎవరూ పట్టించుకొని ఒక కేసు సుగాలి ప్రీతి అనే అమ్మాయికి అఘాయిత్యం జరిగి చనిపోతే అప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవరూ పట్టించుకోక అనాథగా వదిలేస్తే ఆ కేసుని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజాన్ని వేసుకొని ఎంతమంది వారిని తిడుతున్నా కూడా, విమర్శిస్తున్నా కూడా దాన్ని భుజాన్ని వేసుకొని మోసి ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు మోసగాడిగా అయిపోయారా? వంచినట్టుగా కనిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలులో ఒక సభ కండక్ట్ చేస్తే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అని చెప్పి విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తారు.